నల్గొండ పట్టణ కేంద్రంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసి గ్రామీణ వైద్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసి గ్రామీణ వైద్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. వారి హక్కుల కోసం తాను కృషి చేస్తానన్నారు. గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ, సుశ్రుత గ్రామీణ వైద్యుల కోసం పోరాటాలు చేసి తమ హక్కులను కాపాడుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణారెడ్డి, కంబాల శివలీల, రాజు, వెంకన్న, శ్రీనివాస్, శంకర్, చారి తదితరులు పాల్గొన్నారు. రావాలి సభ్యులందరూ కూడా. ఒక గ్రామీణ వైద్యుని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్నే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్యులు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా జిల్లా ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు తిరుపతయ్య గారికి కూడా ఈ వేదిక తరపున మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వివిధ జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి అధ్యక్షులు, సెక్రటరీలు ఇంత ప్రయాసపడి తుఫాన్లో కూడా వాళ్ళు వచ్చినందుకు కూడా వారికి కూడా ఈ వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా మీద జరుగుతున్న దాడులు వంటివి అవన్నీ కూడా వివరించడం జరిగింది. వారు కూడా మంచిగా మంత్రి గారు స్పందించి మంచి సేవ చేయాలని మా కృతజ్ఞతతో తెలియజేయడం జరిగింది. అందరికీ కూడా ప్రతి ఒక్క గ్రామీణ సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 18వ వార్షికోత్సవానికి వచ్చిన ముఖ్యమైన అతిథులందరికీ ఇంత చక్కటి సందేహాలను అందించినందుకు డిఎంహెచ్ఓ సార్ గారికి, అదే మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్క ఆర్ఎంపీ డాక్టర్లకు పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఇంతటి విజయవంతం చేసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను.